తమిళ నటుడు విజయ్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పోల్చడం అవివేకమని జనసేన నేత శీలం శెట్టి లక్ష్మయ్య అన్నారు. తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. తమిళనాడులో ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తుండగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక రాజకీయ లక్ష్యాలతో ముందుకెళ్తున్నారని తెలిపారు. మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మన ఏపీలో కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్తో పొంతం చేసి మాట్లాడడం అది అవివేకం. కానీ దాని గురించి 2 మాటలు మాట్లాడాలని ముందుకు వచ్చినాం. తమిళనాడు రాజకీయం వేరు, ఇక్కడ ఏపీ రాజకీయం వేరు. తమిళనాడు ఉండే రాజకీయము అక్కడ కులం లేదు, మతం లేదు, ఒకటే కులం, మానవత్వం అనే ఒక కులం, ఒకటే కులం ఉంది. ఇక్కడ ఏపీలో వచ్చేసి కుల, మత, ప్రాంత అన్ని వర్గాలు ఉండే కులం ఇక్కడ ఉండే ఏపీలో ఉండేది. దీన్ని పొంతం చేసి మాట్లాడడం అనేది బాధాకరం. ఒక విషయం అయితే మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. తమిళనాడు రాజకీయానికి ఇక్కడ రాజకీయానికి చాలా పొంతం ఉంది. అదే మనం అనుకున్నట్టు తమిళనాడులో ఫస్ట్ నుంచి కూడా ఏఎన్ఆర్ కాంచి జయలలిత కాంచి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఫిల్మ్ నుంచి వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇచ్చడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యక్తులు ఏదో చేస్తారు, బాగా చేస్తారు అనే దారి చూద్దామనే కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ ఏపీలో అట్ట లేదు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కుల రాజకీయం, మత రాజకీయం ఒకటే బాగా పేరకపోయింటుంది. ఆ పేరకపోయిన భాగంలో కాబట్టి కొత్త వ్యక్తులకు ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళు చేసినా చేయకపోయినా ప్రతిపక్షంలో ఉండి అధికారం పక్షంలోకి వచ్చినాక ఏం చేయకపోయినా ఏ ఇబ్బంది లేదు. ఈ బుద్ధి అధికారం పక్షంలో రేపు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాడు ఏం చేయకపోయినా కానీ వానికి మళ్ళీ పట్టం కడతారు, అంతే తప్పితే ఏం లేదు. కానీ తమిళనాడు రాజకీయం అట్ట లేదు. ఛాన్స్ ఇచ్చి చూస్తారు. చేయలేదా పక్కన పిరికేసి పక్కన నమ్ముతారు, అంతే. వాడు చేయలేదంటే పక్కన చేసి పక్కన వేస్తారు. ఇంకా అట్ట లేదు. కులం, మతం, రాజకీయం ఒకటి ఉంది ఏపీలో. అందుకే తమిళనాడు ఆయన పెట్టిన పథకాలు కూడా చాలా గొప్పగా పెట్టిండు. విజయ్ గారికి, అతని గెలుపుకు జనసేన పార్టీ నుంచి మేమైతే అభివందనం తెలుపుతున్నాం మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి. అట్లనే ఏపీలో కూడా ప్రజలు మార్పు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే జనసేన పార్టీని ఎందుకు నమ్మడం లేదంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆనాడు 2009లో ప్రజారాజ్యం పార్టీ కొద్దిగా మా అధ్యక్షుని వారికి జనసేన పార్టీ కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఆనాడు 6 నెలల్లో పెట్టిన పార్టీ 18 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా కొన్ని అబద్ధం, మీడియా సపోర్ట్ లేదు. ప్రజల సపోర్ట్ ఉన్నా మీడియా సపోర్ట్ లేదు. కొన్ని కారణాల వల్ల అతని విలీనం చేయడం జరిగింది. ఆ విలీనంలో భాగంగా దాన్ని ఓడ్చుకోలేక మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదే చిరంజీవి గారు తమ్ముడు గారు మన కళ్యాణ్ గారు చూసి ప్రజలు మనల్ని అంత ఆదరిస్తుంటే మనం ఎందుకని నిలవలేకున్నామా అనే కోణంలో మా నాయకుడు అప్పుడు జనసేన పార్టీ అని ఒక కోణంలో పార్టీ పెట్టడం జరిగింది. అదే ఏ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ అవ్వదు, ఏ పార్టీకి అయితే విలీనం చేశాడో చిరంజీవి గారు, అదే పార్టీని కాంగ్రెస్ హటావో బీజేపీ బచావో అన్నాడు. అట్నే భూస్థాపం అయిపోయింది. ఆనాడు 2014లో కాంగ్రెస్ భూస్థాపం, టీడీపీ, బీజేపీ రావడం జరిగింది, ఘన విజయం చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 సీట్లు ఎన్నో గెలుచుకున్నారు. అప్పటికి కూడా అతని పాదయాత్రకి సరిపోయింది, విమర్శించడం లేదు, ఏం లేదు. ఏదో అధికారంలోకి వచ్చేదానికి తాపత్రంతో ఏదేదో చెప్పాడు, చేశాడు, ఉపాధి ఛాన్స్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు అదే మనం అనుకుంటూ ప్రజారాజ్యం పార్టీ ఒక అఫెక్ట్ అనేది అతని మీద బలంగా పడింది కాబట్టి ప్రజలు నమ్మలేదు. ఒక పార్టీ ఛాన్స్ ఇద్దామని జగన్ గారికి ఒక పార్టీ ఛాన్స్ ఇచ్చారు, ఏం కూడా చేయలేదు. అదే ఆనాడు అధికారం పక్షంలోనే టీడీపీ 2014లో, అదే 2019లోకి వచ్చాక ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారం పక్షం చేసి అధికారం పక్షంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షం చేసినా కానీ ప్రతిపక్షం వచ్చిన అధికారం పక్షంలో వస్తానే వైఎస్ఆర్సీపీ ఎంత విధానంగా చేసిందో, ఎన్ని విధాలుగా ఆంక్షలు పెట్టిందో మనం అందరూ చూసాం. ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు రేపు సీట్లు పంపక రేపు జరగబోయే ఎలక్షన్లో పెద్ద గుణపాఠం చెప్తారు. జనసేన పార్టీకి ఒక భారీ అవకాశం ఇవ్వాలా. అటు వైసీపీని చూసాము, టీడీపీని చూసాము. ఇంకొకసారి తమిళనాడు రాజకీయాన్ని పరిధిలో తీసుకొని 2029లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా అయి జనసేనకు ఒక భారీ అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే చెప్తున్నాం, ఒక తెలంగాణ ప్రభుత్వం పాలన వేరు, ఇక్కడ ఏపీ పాలన వేరు. ఏపీలో నిజాయితీగా నడిచే నాయకుడు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారే. దానికి అందరు ప్రజలను చూస్తున్నారు. 2029లో ఖచ్చితంగా పట్టం కడతారు.